జిహెచ్ఎంసీ పరిధి బోడప్పల్ డివిజన్లో శ్రీ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్టు తమన్ కొరవ ఆధ్వర్యంలో వరల్డ్ డిజబిలిటీ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ ఆదర్శ దంపతులకు బహుమతుల ప్రదానం, దుప్పట్ల పంపిణీ నిర్వహించారు. 5 సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ ప్రసన్న చారిటబుల్ ట్రస్ట్ని కొనసాగిస్తున్నారని తమన్ తెలిపారు. దివ్యాంగులపై చిన్నచూపు తగదని దివ్యాంగ చట్ట ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆసుపత్రులలో దివ్యాంగుల కోసం ప్రభుత్వం అవేర్నెస్ని తీసుకురావాలని దివ్యాంగుల మహిళా అధ్యక్షురాలు మాధవి కోరారు. తమన్ నేను ఇక్కడ బోడుపల్లో గత 5 సంవత్సరాల నుంచి నేను ట్రస్ట్ రన్ చేస్తున్నాను. మా ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథలు అనేటువంటి చిన్నపిల్లలు ఒక 20 మెంబర్స్ దాకా ఉన్నారు. వాళ్ళకి తర్వాత బయట నిరుపేదలకు అందరికీ అన్నదానం చేస్తూ ఉంటాను. తద్వారా ఈ అన్నదానాలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఏదో ఒక సంవత్సరం నాడు ఫంక్షన్లో ఇట్లా డిజబుల్ ఫంక్షన్ ఇట్లా చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు మేము డిజబుల్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ డిజబుల్ ప్రోగ్రాంకి కొందరు పెద్దల నాయకులు వచ్చారు. వాళ్ళ ద్వారా ఈ ప్రోగ్రాము చేయడం జరిగింది. మాలాంటి దివ్యాంగులు అనేటువంటి వాళ్ళకు ఆదర్శ దంపతులకు అవార్డు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఒక్కరికి దివ్యాంగులు అయినటువంటి వారికి దుప్పట్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మా డోనరు అయినటువంటి మా దాతల దేవుళ్ళకు అందరికీ నమస్కరించి చేతులు జోడించి వేడుకుంటున్నాను. నాకు సహకరించిన దాతలందరికీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. తమన్ నేను ఇక్కడ బోడుపల్లో. నా పేరు మాధవి. నేను మహిళా దివ్యాంగుల అధ్యక్షురాలిని. సికింద్రాబాద్, హైదరాబాద్ నేను చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఇట్లా దివ్యాంగుల దినోత్సవం, మహిళా దినోత్సవం అందరు జరుపుకుంటారు, కానీ దివ్యాంగ మహిళా దినోత్సవం కూడా మేము జరుపుకుంటాము. ఇట్లా మన తమన్ లాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తుంటారు. వాళ్ళు కూడా చేస్తుంటే ఇట్లా మాకు మేము ఆడవాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటుంటారు కాబట్టి నేను ఒక ఫ్లోర్ వాకర్ని. నేను కూడా అన్నీ చేస్తుంటూ నేను మన టాలెంట్లు బయట పెట్టుకోవాలి అని ఇట్లాంటి ప్రోగ్రాంలు చేసి మాకు మేమే బయట వస్తున్నాము. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మాకు మహిళలకు కొన్ని ఎట్లాంటి అంటే అవేర్నెస్ లేదనమాట. అవేర్నెస్ అనేది లేదు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఒక వీల్ చైరు, ర్యాంపులు అని ప్రభుత్వ హాస్పిటల్, మనం రీసెంట్గా నేను వెళ్ళాను గాంధీ హాస్పిటల్కే వెళ్తే అక్కడ మాకు కరెక్ట్గా స్పందించట్లేదు. ఎట్లా అంటే మాకు వాల్యూ లేదు. దివ్యాంగులు అంటే ఒక చిన్న చూపు, డాక్టర్లే. అలా కాకుండా మాకు దివ్యాంగ చట్ట ప్రకారం మాకు వచ్చింది. మాకు ఎట్లా అంటే 2016 మాకు దివ్యాంగ చట్టము అమలైంది. ఆ చట్ట ప్రకారంగా మాకు అన్ని అవేర్నెస్ అనేది మాకు కలిగించాలని నేను ఈ ఛానల్ వాళ్ళ నుంచి వేడుకుంటున్నాను. నా పేరు మాధవి. నేను